అటు థ్రిల్లర్ సినిమాలు ఇటు స్టాక్ మార్కెట్ రెండు ఇష్టం ఉండే వాళ్ళకి బాగా నచ్చే షార్ట్ అండి ఇది. అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ మూవీస్ రికమెండ్ చేయట్లేదు నేను, బట్ ఒక స్టాక్ మార్కెట్ థ్రిల్లర్ ఒక సినిమా స్టైల్లో జరిగిన మోసం గురించి చెప్తానండి. ఇందులో వాడే పాత్రలు కంపెనీ పేర్లు ఏవి కల్పితం కాదు, అన్ని నిజాలే. సీ కోస్ట్ షిప్పింగ్ అనే ఒక లిస్టెడ్ కంపెనీలో జరిగిన నిజాలు. డీటెయిల్స్లోకి వెళ్తే సీ కోస్ట్ షిప్పింగ్ అనే ఒక కంపెనీ ఒక 48 crores రైట్స్ ఇష్యూ ద్వారా ఇన్వెస్టర్స్ దగ్గర రైజ్ చేసింది. నౌ ఇలా రైట్స్ ఇష్యూ ద్వారా రైజ్ చేసిన డబ్బులను దేనికి అని చెప్పి రైజ్ చేశారో ఆ పర్పస్కే యూజ్ చేయాలి, అది సెబీకి రిపోర్ట్ చేయాలి. అయితే ఆ డబ్బులను ఆ పర్పస్ కోసం వాడకుండా దాన్ని బయటకు డైవర్ట్ చేశారు, అంటే వేరే వాళ్ళకు పంపించేశారు అని సెబీకి తెలిసింది. నౌ సెబీ వెళ్ళి ఈ డబ్బులు ఏం చేశారు, ఎవరు పంపారు అని అడిగితే కంపెనీ ప్రమోటర్స్ ఒక అదిరిపోయే కథ చెప్పారండి. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మా చైర్మన్ మనీష్ షా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేసేశారు, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామన్నారు, అందుకనే ఆ కిడ్నాపర్స్కి ఈ ర్యాన్సమ్ పంపించడం జరిగింది అని అన్నారు. కానీ సెబీ ఈ కిడ్నాప్ ర్యాన్సమ్ కథ అస్సలు నమ్మలేదండి. ఎందుకంటే కిడ్నాపింగ్ జరిగిందనడానికి ఎలాంటి ప్రూఫ్ లేదు, పోలీస్ కంప్లైంట్ లేదు. ఇన్ఫాక్ట్ కంపెనీలో వేరే డైరెక్టర్స్ కూడా ఈ కిడ్నాపింగ్ గురించి అస్సలు తెలియదంట. సో దీంతో ఏదో ఒక ఫేక్ స్టోరీ అని సెబీ ఫిక్స్ అయిపోయింది. అదే ఇక్కడ నా పర్సనల్గా అనిపించింది ఏంటంటే, ఇప్పుడు కిడ్నాప్ చేసిన వాడు ఏంటి, పోలీసులు చెప్పొద్దు, పక్క వాళ్ళకి చెప్పొద్దు, ఇవన్నీ చెప్తుంటాడు కదా. సో మేబీ నిజంగా కిడ్నాప్ అవ్వచ్చేమో అని చిన్న లైట్ కార్నర్ నాకు కూడా అనిపించింది. అయితే మొత్తం ఆర్టికల్ చదివిన తర్వాత నా వ్యూ మారిందండి. ఎందుకంటే అక్కడతో ఆగలేదు స్టోరీ. వీళ్ళు ఏదో తేడాగా ఉన్నారు అని చెప్పి సెబీ ఇంకొంచెం లోతుగా ఇన్వెస్ట్ చేస్తే ఇంకా పెద్ద పెద్ద మోసాలు బయటపడ్డాయి. అవి కూడా విన్న తర్వాత మీరు కూడా డిసైడ్ చేసుకోండి. ఏంటంటే ఈ కంపెనీ గత 5 రిపోర్టింగ్ పీరియడ్స్ లో చూపించిన టోటల్ రెవెన్యూలో 85% రెవెన్యూ ఫేక్ అని తెలిసిందండి. సుమారు 900 కోట్ల సేల్స్ కేవలం పేపర్ మీద మాత్రమే ఉన్నాయంట, యాక్చువల్ బిజినెస్ అవ్వలేదంట. ఈ ఫేక్ నెంబర్స్ చూపించి స్టాక్ ప్రైస్ ని పెంచి ప్రమోటర్ గ్రూప్ వాళ్ళ షేర్స్ ని అమ్మేసి మనలాంటి రిటైలర్స్ ఇన్వెస్టర్స్ కి వర్త్లెస్ షేర్స్ ని మిగిల్చారు. ఎంత మోసం కదా. ఇంకా ఉందాగండి, ఈ కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ అనేది అస్సలు లేదు అనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఈ కంపెనీ పేరులో ఉన్న కొంతమంది డైరెక్టర్స్కి వాళ్ళు ఆ కంపెనీకి డైరెక్టర్స్ అని కూడా తెలియదంట. అంటే కుబేరా సినిమాలో ఎవరినో వెతికి జనాలలో పెట్టినట్టు ఇక్కడ కూడా ఎవరినో వెతికి డైరెక్టర్స్ లిస్ట్లో యాడ్ చేసేసారేమో. ఇప్పుడు ఒకసారి మన ఇన్వెస్టర్స్ పరంగా కూడా వద్దాం. ఇందాక చెప్పుకున్న ఈ ఫేక్ నెంబర్స్ వల్ల లాస్ట్ ఇయర్ 52 వీక్ హైలో ఉందన్నమాట ఈ షేర్, అండ్ దాని తర్వాత ఫాలో అవుతూ ఇప్పుడు ₹1 దగ్గరికి అలా వచ్చేసింది అండి. ఈ మోసం వల్ల ఇన్వెస్టర్స్ కి సుమారు 200 crores నష్టం జరిగిందండి. బట్ ఎనీవే సెబీ ఈ పెద్ద ఫ్రాడ్ ని ఐడెంటిఫై చేసింది కాబట్టి ఇప్పుడు చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంది. ఒకటి, కంపెనీ అండ్ ప్రమోటర్స్ ని సెక్యూరిటీ మార్కెట్స్ నుంచి పర్మనెంట్ బ్యాన్ చేసింది, అండ్ రెండు, డైవర్ట్ చేసిన డబ్బులని అంటే మోసంగా సంపాదించిన లాభాలని మొత్తం తిరిగి కట్టేయాలని చెప్పి ఆర్డర్ కూడా వేసింది. బాగుందా? ఒక మంచి మలయాళం టైప్ థ్రిల్లర్ లా అనిపించిందా లేదా? సరే, ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి? ఒకటి, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లో మోసాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. రెండు, ఒక్క కంపెనీ ఫైనాన్షియల్స్ మాత్రమే చూసి ఇన్వెస్ట్ చేయడం కన్నా మొత్తం నేరేటివ్ కూడా చూస్తూ ఉండాలి, చాలా రీసెర్చ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి. అండ్ ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, చిన్న చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ప్రమోటర్స్ చెప్పే కథల్ని నమ్మకుండా మొత్తం అనాలిసిస్ ప్రాపర్గా చేస్తూ ఉండాలి. సో స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆల్వేస్ బీ కేర్ఫుల్. మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్.